గల ప్రభువా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మధ్యాహ్న కాల సమయంలో మీ మందిర ఆవరణంలో చేరి మీ నామాన్ని కనపరచడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ శుక్రవార దినమున ఈ ఉపవాస కూడికలో ఈ విధంగా చేరి మీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కూడికను మీ చేతులకు ఎత్తి పట్టుకుంటున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయన, నీ మందిర ఆవరణంలో ఈ విధంగా కూడి నిన్ను స్తుతించగలిగేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఎంతమంది బిడ్డలైతే మీ సన్నిధావరణంలోనికి రావాలని ఆశపడుతున్నారో వారందరికీ మీరు మార్గాలు సరళం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఆటంకమును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మీరు కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీ ప్రసన్నతను ఈ మందిర ఆవరణంలో మీరు నిలిపి ఉంచండి తండ్రి. మీ మహిమను ఈ మందిర ఆవరణంలో మీరు నిలిపి ఉంచండి. పాడబోతున్నటువంటి పాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులపై మీరు ఆసీనుడై ఉండండి. ప్రకటించబడుతున్నటువంటి వాక్యమును మీరు జ్ఞాపకం చేసుకోండి. మాతో మీరు మాట్లాడండి. చేయబోతున్నటువంటి ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకొని మా మొరలకు మీరు చెవియొగ్గమని వేడుకుంటున్నాము తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. రావాల్సిన బిడ్డలు కూడా మీరు మార్గం సరళం చేసి మీ సన్నిధికి మీరు తీసుకొని రండి తండ్రి. ఈ మందిర ఆవరణమును నీ చేతుల్లోకి ఎత్తి పట్టుకుంటుండగా తండ్రి, నీ ప్రత్యక్షతను ఇక్కడ మీరు నిలిపి ఉంచండి. మీ ప్రభావమును ఈ మందిర ఆవరణంలో మీరు నిలిపి ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. కృప చూపించి ఈ కూడికకు మీరు ఆది అంతమయుడి మీరు నడిపించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నాయన సజీవుడవై మా మధ్యలో నివసిస్తున్న దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ శ్రేష్టమైనటువంటి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, నీ మందిర ఆవరణంలో చేరి మీ నామాన్ని గణపరచడానికి ఇప్పటి వరకు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నశించిపోతున్నటువంటి మమ్మల్ని మీరు వెదకి రక్షించినటువంటి దేవుడవైనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని నాయన మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించారు. నీ మందిర ఆవరణములో నేను తండ్రి నివసించగలిగే కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ శ్రేష్టమైనటువంటి సమయానికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రము నాయన. మా హృదయాలు నీ వైపెత్తుతూ ఉన్నాము తండ్రి. మా మనోనేత్రములను మీరు వెలిగించండి తండ్రి. మాకును మీకును ఉన్న ప్రతి విధమైన పాప అడ్డుగోడలు మీరు తొలగించమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ బలహీనతల చేత మీరు మమ్మల్ని అవును తండ్రి మేము పీడించబడుతూ ఉన్నామో, ఏ శరీర కార్యములు మాకును మీకును అడ్డుగోడలుగా ఉన్నాయో నాయన, వాటిని సరిచేసి మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. దేవుని నామమున మీకు అందరికీ వందనములు. నేటి దిన మన ధ్యానాంశముగా 145వ కీర్తన 18, 19 వచనాలు చదువుకుందాం. 145వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. 145వ కీర్తన 19వ అధ్యాయం. తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మధ్యాహ్న కాల సమయంలో నీ మందిర ఆవరణంలో చేరి మీ నామాన్ని గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి.
నీ వైపు మా కనులెత్తుతూ ఉన్నాము తండ్రి. మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాము నాయన. నీ వాక్యం ప్రకటించగలిగినటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి తండ్రి, మట్టివాణ్ణి, మానవ మాతృణ్ణి. నీ నోటి బూరగా మీరు మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. కృప చూపించండి. అవును తండ్రి, వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయము నాయన ప్రతి బిడ్డకి నాయన మీరు దయచేయమని మమ్మల్ని మేము నీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు అయినటువంటి దావీదు మహారాజు ఈ 19వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మన కోరికల్ని నెరవేర్చేటటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కోరికలు అనేటటువంటివి లేని వారు ఎవరు కూడా ఈ భూమి మీద ఉండరు. ఎందుకంటే చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులైన వారి వరకు మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక వాళ్ళ జీవితాల్లో ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చిన్న బిడ్డల్ని మనము అడిగినప్పటికీ కూడా వాళ్ళకు ఉండేటటువంటి స్థాయికి తగినటువంటి కోరికలు వాళ్ళకుంటాయి. వృద్ధులకి కానీ పెద్దవారికి కానీ వాళ్ళ స్థాయికి తగినటువంటి కోరికలు వాళ్ళకుంటాయి. ఈ కోరికల్ని మనము నెరవేర్చుకోవాలి అంటే ఎలా మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించాలి అనేటటువంటి అంశం గురించి ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. మన కోరికలు నెరవేర్చబడుతాయి అంటే ఈ లోకానుసారమైనటువంటి మనుషుల్ని మనము గమనిస్తే అనేకమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అనేకమైనటువంటి మొక్కులు వాళ్ళు చెల్లించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు ఆయన మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మనం గమనిస్తే దేవుడు మన కోరికల్ని నెరవేర్చడానికి ఎలా మనము మన యొక్క జీవితాలని కొనసాగించాలి, ఏ విషయాలని పాటిస్తే మన యొక్క కోరికలు దేవుడు తీరుస్తాడు అనేటటువంటి అంశాన్ని మనం చూస్తే మొట్టమొదటిగా ఇక్కడ దావీదు మహారాజు ఏమని చెప్తూ ఉన్నాడంటే 18వ వచనము ఏ భాగాన్ని మనం చూసినట్లయితే 145వ కీర్తన 18వ వచనము ఏ భాగము? తనకు మొరపెట్టు వారికి అందరికీ. చాలండి. మొట్టమొదటిగా దావీదు మహారాజు మనకు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే తనకు మొరపెట్టు వారందరికీ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరికి మనకు ఏదైనా ఒక అవసరత వచ్చినప్పుడు, ఒక అక్కర వచ్చినప్పుడు ఎవరికి మనము మొట్టమొదట ఆ యొక్క విషయాన్ని మనం చెప్పుకోవడానికి ఇష్టపడతామంటే ఎవరైతే మనకు అందుబాటులో ఉన్నారో, ఎవరికి చెప్తే ఈ పని మనకు చేసి పెడతారో అలాంటి వాళ్ళు మన మనసులో మెదులుతారు. మొట్టమొదట ఒక అవసరం వచ్చినప్పుడు, ఒక అక్కర వచ్చినప్పుడు మనకు దగ్గరలో ఉన్న వాళ్ళని మనం వెతుక్కుంటూ ఉంటాం. మనము వారికి చెప్పడం ద్వారా ఈ పని మనకు నెరవేరుతుంది అనేటటువంటి ఆలోచన మన మనసులో కలుగుతూ ఉంది. కానీ దావీదు మహారాజు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే మనము దేవునికి మొర్రపెట్టు వారందరికీ కూడా ఆయన జవాబిచ్చేటటువంటి దేవుడుగా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము దేవునికి ఎందుకు మనము మొరపెట్టాలి అనేటటువంటి అంశాన్ని మనం గమనిస్తే దావీదు మహారాజు తాను రాసినటువంటి కీర్తనలో అనేక రకాలైనటువంటి అనుభవాలను ఆయన మనతో పంచుకుంటూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 118వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే 118వ కీర్తన 8వ వచనం. మనుష్యులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలండి. ఏమని చెప్తూ ఉన్నాడంటే దావీదు మహారాజు దేవునికి మనము ఎందుకు మొరపెట్టాలి అంటే ఈ లోకంలో మనము మనుష్యులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకు అవసరతలు వచ్చిన కొలది, మనకు అక్కర్లు వచ్చిన కొలది మనము మనుష్యుల మీద ఆధారపడడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దావీదు మహారాజు దేవునితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని బట్టి, దేవునితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే చాలా సందర్భాల్లో ఈ లోకంలో మనము మనుషుల మీద మనము ఆధారపడుతూ ఉంటాం. కానీ దానికంటే కూడా ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే
మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కానీ, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు ఈ యొక్క పరిస్థితిని మర్చిపోయేటట్లు చేస్తాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనుషులు మనకు అన్ని సహాయం చేస్తారు, అన్ని విషయాల్లో మనకు తోడుగుంటారు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ అది సత్యమైనది కాదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కింద వచనం కూడా చదువమ్మా. యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలండి. ఏమని అంటున్నాడంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేటటువంటి మాటని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మనము ఎందుకు మొరపెట్టాలి అంటే, ఈ భూమి మీద మనకు ఎవరు సహాయము చేయకపోయినప్పటికీ కూడా, మనము ఎవరిని ఆశ్రయించినప్పటికీ కూడా మనకు ఆ సహాయము అందకపోతే, మన మొరను ఆలకించి మనకు సహాయం చేసేటటువంటి దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని దావీదు మహారాజు సెలవిస్తూ 65వ కీర్తన 62వ కీర్తన 5వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము. చాలండి. ఏమని చెప్తున్నాడంటే కీర్తనకారుడు, దేవునికి మనము ఎందుకు మొరపెట్టాలి, దేవునికి మొరపెట్టడం వలన మనకు కలిగేటటువంటి లాభాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండుము అనేటటువంటి మాటని ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మనము దేవుణ్ణి నమ్ముకొని ఆయనకు మొరపెట్టిన తర్వాత మనము చేయవలసింది ఏమిటంటే, కేవలం మనము మౌనంగా ఉంటే మన పక్షాన కార్యాలు జరిగించే దేవుడు మనకు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనకు ఎదురైనటువంటి శ్రమలో మనము మనుషుల్ని మనం ఆశ్రయిస్తుంటాము, మనుషుల మీద మనము ఆయాస పడుతూ ఉంటాము. నాకు ఇంత శ్రమ వచ్చినప్పుడు, ఇంత అక్కర వచ్చినప్పుడు మీరు నన్ను పట్టించుకోలేదు కదా అనేటటువంటి వ్యసనం మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఏమంటూ ఉన్నాడంటే, కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి మనము నమ్ముకున్నప్పుడు మనం ఎలా ఉండగలమంటే మౌనంగా ఉండగలము అనేటటువంటి మాటని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొంతమంది వ్యక్తుల్ని మనము గమనించినప్పుడు వారి జీవితాల్లో వాళ్ళకి ఎదురవుతున్నటువంటి శ్రమలు కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ చాలా ప్రశాంతంగా వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ ప్రశాంతత ఎదుటి వ్యక్తులు చూసినప్పుడు వాళ్ళకి అది ఏమనిపిస్తుందంటే లెక్కలేనితనంగా కానీ, చేతగానితనంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దావీదు మహారాజు చెప్తున్న సత్యం ఏమిటంటే, నా ప్రాణమా యెహోవాను నమ్ముకొని మౌనముగా ఉండుము అనేటటువంటి మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇతను మౌనంగా ఉండమని చెప్తూ ఉన్నాడంటే దావీదు మహారాజు, కింద అదే వచనాన్ని చూసినట్లయితే, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఒక వ్యక్తికి మనము ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఏ వ్యక్తికైతే మనము ఆ పనిని అప్పగించామో ఆ వ్యక్తి సమర్థుడైనటువంటి వ్యక్తి అయినప్పుడు దాని గురించి మనం మర్చిపోతాం. ఎందుకంటే నేను ఆ వ్యక్తికి ఈ బాధ్యతను అప్పగించాను కాబట్టి అట్ ఎనీ కాస్ట్, అంటే ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా ఆ పనిని ఆ వ్యక్తి నెరవేర్చగలడు అనేటటువంటి ధైర్యం మనకు ఉన్నప్పుడు మనము ఆ యొక్క పని గురించి తిరిగి మనము పట్టించుకోము. ఇక్కడ కూడా దావీదు మహారాజు అదే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను కాబట్టి నేను మౌనముగా ఉన్నాను. కారణం ఏమిటంటే ఆయనే నాకు నిరీక్షణ. ఒక్కసారి మనము దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనము పెట్టినటువంటి మొరను దేవుడు ఆలకిస్తాడు అనేటటువంటి నిరీక్షణ కలిగి మనం ఈ భూమి మీద జీవించాలి. కానీ చాలా పరిస్థితులు అలా మనల్ని ఉండనివ్వకుండా చేస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే రాజులు 2వ గ్రంథంలో మనకు రాజైనటువంటి హిజ్కియా మనకు కనిపిస్తూ ఉన్నాడు. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 13, 14 వచనాలు చూసినట్లయితే, రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సెన్హెరీబు యూదా దేశముందున్న ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా, యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజు నొద్దనకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదనని వర్తమానం చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మనుగల వెండియు 60 మనుగల బంగారమును జుల్మానాగా నియమించెను. చాలండి.
ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అష్షూరు రాజైనటువంటి సన్హరేబు రాజైనటువంటి హిజ్కియా మీదకి దండెత్తి వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రాకారము కలిగినటువంటి పట్టణాలన్నిటి కూడా వాళ్ళు ముట్టడి వేసినప్పుడు హిజ్కియా రాజు ఇక్కడ అష్షూరు రాజైనటువంటి సన్హరేబుకు ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. అంటే అతను వర్తమానం పంపించి ఏమని చెప్తూ ఉన్నాడు హిజ్కియా రాజు అంటే, నా వలన పొరపాటు జరిగింది, ఈ పొరపాటును సరి చేసుకోవడానికంటే అష్షూరు రాజు అయినటువంటి సన్హరేబు హిజ్కియా రాజుని లొంగిపోమ్మని చెప్పినప్పుడు ఇతను అతనికి లొంగిపోకుండా అతనికి వ్యతిరేకంగా నిలబడినందున ఈ యొక్క అష్షూరు రాజు అయినటువంటి సన్హరేబు వీళ్ళ మీదకి దండెత్తి వచ్చి ఉన్నాడు. ఆ యొక్క పట్టణాలన్నింటినీ కూడా పట్టుకుంటూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో హిజ్కియా రాజు ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. నేను పొరపాటు చేశాను కాబట్టి ఈ పొరపాటును సరిదిద్దుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు అతను ఇక్కడ చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం కదా, కొంత ద్రవ్యాన్ని జుల్మానా అంటే ఏంది మన భాషలో చెప్పాలంటే ఫైన్ గా వేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు హిజ్కియా రాజు తిరిగి ఆ యొక్క ద్రవ్యాన్ని అష్షూరు రాజుకు కట్టిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ అష్షూరు రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే హిజ్కియా రాజు యొక్క రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క హిజ్కియా రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే తనకు దగ్గరలో ఉన్నటువంటి అవకాశాలని వెతుక్కుంటూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనకు ఇదే అనుభవం మనకు ఎదురవుతుందన్నమాట. మనము శ్రమకు గురి చేయబడినప్పుడు, శ్రమను మనము అనుభవించేటప్పుడు ఈ శ్రమలో నుంచి మనము ఎలా బయటికి రాగలము అనేటటువంటి దగ్గరగా ఉన్నటువంటి మార్గాలను మనం వెతుక్కుంటూ ఉంటాం, కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం మనము వెతుకులాడము. ఎలాగైతే హిజ్కియా రాజు ఇక్కడ ఆయన కలిగినటువంటి పొరపాటును బట్టి దేవుని సన్నిధిలో అతను ఇక్కడ మొరపెట్టట్లేదన్న విషయాన్ని మనము గమనించాలి. అతను దేవుని సన్నిధిలో మొరపట్టట్లేదు కాబట్టి అతను ఆ యొక్క నగరంలో ఉన్నటువంటి వెండి అంతా కూడా ఈ యొక్క అష్షూరు రాజుకి ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవే కాకుండా దేవుని యొక్క మందిరములో స్తంభములకు ఉన్నటువంటి బంగారమును కూడా అతను తీసి అష్షూరు రాజుకి సమర్పిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ స్థితి కలగడానికి కారణం ఏమిటంటే హిజ్కియా రాజు దేవునికి అతను మొరపెట్టట్లేదు. అతనికి ఎదురైనటువంటి శ్రమలో దేవుణ్ణి అతను ఆశ్రయించట్లేదన్నమాట. అతను చెప్పినటువంటి ద్రవ్యాన్ని, అష్షూరు రాజు చెప్పినటువంటి ద్రవ్యాన్ని తిరిగి ఇవ్వడానికి ఇతని దగ్గర స్తోమత లేదు అనే విషయాన్ని తెలుసుకుని కూడా దేవుని సన్నిధిలో అతను మొరపెట్టేటటువంటి అనుభవంలోకి రావటం లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క హిజ్కియా రాజు ఈ పని చేస్తూ ఉన్నాడో తిరిగి అష్షూరు రాజు మళ్ళీ తిరిగి అతని దేశం మీదకి దండెత్తి వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే చాలా సందర్భాల్లో అపవాది మన జీవితాల్లో శ్రమను అనుమతించిన తర్వాత మనము దేవుని వైపు తిరుగుతామా, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి మనుషులను మనము ఆశ్రయిస్తామా అనేటటువంటి అంశాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా హిజ్కియా రాజు తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఆశ్రయించాడు కాబట్టి తిరిగి మళ్ళీ అతని మీదకి దాడి చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే రెండవసారి ఈ యొక్క హిజ్కియా రాజు మీదకి ఈ యొక్క అష్షూరు రాజు దండు ఎత్తి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 31వ వచనం చదువమ్మా. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటికి వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. చాలండి. ఈ మాటలు అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి రబ్షాకే పలికినటువంటి మాటలు. రబ్షాకే ఈ మాటలు ఎవరితో పలుకుతూ ఉన్నాడంటే హిజ్కియా రాజు యొక్క రాజ్యములో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే హిజ్కియా రాజు దేవునికి మొరపెట్టకుండా, దేవుని మీద ఆనుకొనకుండా తన సొంత శక్తి చేత ఆయన ఈ సమస్యను ఎదుర్కోవాలని ప్రయత్నం చేశాడో సాతాను తెలియకుండానే ప్రాకారంలోకి ప్రవేశిస్తుందన్నమాట. అంటే
మనకు ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనము దేవునికి మొరపెట్టకుండా మనము మన ఇష్టానుసారమైనటువంటి మార్గములో మనం వెళ్ళడానికి సిద్ధపడతామో మనకు తెలియకుండానే సాతాను మన ప్రాకారంలో ప్రవేశిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ కూడా రబ్షాకే అనేటటువంటి అషూరు రాజు యొక్క సైన్యాధిపతి ఆయన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే హిజ్కియా రాజు యొక్క దేశములో ఉన్నటువంటి మనుషులతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు నమ్ముకున్నటువంటి ఈ హిజ్కియా రాజు మీ దేవుడైనటువంటి యెహోవా మిమ్మల్ని విడిపించగలడని మీరు అనుకుంటున్నారేమో, అది జరిగేటటువంటి పని కాదు. నా మాట నమ్ముకొని మీరు బయటికి వస్తే మీకున్నటువంటి స్వాస్థ్యాన్ని మీరు కాపాడుకోగలరు అని అషూరు దేశపు రాజ్యం యొక్క సైన్యాధిపతి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు ఇలాంటి అవకాశాలు అపవాది మనకు కలుగు చేస్తాడు. అంటే మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ శ్రమ, మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టములో నుంచి నా మార్గంలోకి మీరు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని అనేక రకాలైనటువంటి మార్గాలని అపవాది మన ముందు తెరిచి ఉంచుతాడు. మనము దేవునికి మొరపెట్టకుండా చాలా సందర్భాల్లో అపవాది యొక్క మార్గాల వెనుక పరిగెత్తేటటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ పరిస్థితి హిజ్కియా రాజుకు కలిగిందో అప్పుడు హిజ్కియా రాజు తాను చేసినటువంటి తప్పును గుర్తెరుగుతూ ఉన్నాడు. గుర్తెరిగి ఆయన తిరిగి దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్టు కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. చాలండి. హిజ్కియా యొక్క రబ్షాకే పలికినటువంటి మాటల్ని ఎప్పుడైతే హిజ్కియా యొక్క సైన్యాధిపతులు తీసుకొని వచ్చి అతని చెవులో చెప్పారో అతను మనసు చాలా బాధ కలిగింది. ఇప్పుడు అతను దేవునికి మొరపెట్టడానికి సిద్ధపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి సన్హరేబు రాజు అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడే అతను దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉంటే దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములను అతనికి ఇవ్వవలసినటువంటి పరిస్థితి కలిగి ఉండేది కాదు. ఎందుకంటే హిజ్కియా రాజు ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించలేదు మొట్టమొదటి పరిస్థితుల్లో. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా వినియోగించుకున్నాడు. ఇంకా ఆశ్రయించడానికి ఎవరున్నారు? ఎవ్వరు లేరు. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఇదే పరిస్థితి చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఎదురవుతూ ఉంటుందన్నమాట. అంటే మనకున్నటువంటి అన్ని అవకాశాలని మనం వినియోగించుకొని ఇక ఏ అవకాశము మనకు లేదు అన్నప్పుడు మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో మొర్రపెట్టడానికి మనం అప్పుడు ఇష్టపడుతూ ఉంటాం అన్నమాట. హిజ్కియా రాజు కూడా ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఇప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. బట్టలు చింపుకొని దేవుని గోనెపట్టె కట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెళ్ళిన తర్వాత అతను చేసేటటువంటి ప్రార్థన మనము మొరను మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 14వ వచనం చదువు. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చాలండి. ఈ ప్రార్థన మొట్టమొదటిసారి హిజ్కియా చేసి ఉంటే దేవుని నామానికి ఎంతో ఘనత కలిగి ఉండేది. చేయవలసినటువంటి కార్యాన్ని దేవుడు జరిగించేవాడు. కానీ తన సొంత శక్తి మీద హిజ్కియా ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఎంతవరకు ఈ కార్యం జరుగుతుందని దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు. అదే విధంగా మనం కూడా మనకు ఎదురైనటువంటి ప్రతి శ్రమని దేవుని సన్నిధిలో పెట్టి మొరపెడితే కార్యము చేసేటటువంటి వాడు దేవుడు. కానీ మనము ఎంతకాలము ఆ యొక్క పరిస్థితుల్లో మనము ఇన్వాల్వ్ అయ్యి మన చిత్తాన్ని మనము జరిగించాలని మనము ప్రయత్నం చేస్తూ ఉంటామో అంతకాలము ఆ సమస్యలో నుంచి మనము బయటికి రాలేమన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హిజ్కియా రాజు కూడా పరిస్థితి తన చెయ్యి దాటిపోయిన తర్వాత ఈ యొక్క సమస్యని దేవుని యొక్క మందిరములో ఆయన పాదాల దగ్గర పెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలోనికి వెళ్ళి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా,
కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుడు దేవా, భూమ్యాకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు అనేటటువంటి మాట హిజ్కియా రాజుకి ఇప్పుడు గుర్తొచ్చింది. మొట్టమొదటిసారి ఈ యొక్క అష్షూరు రాజు అయినటువంటి సన్హరేబు అతనితో ఈ యొక్క మాటలు పలికినప్పుడు ఈ విషయాన్ని హిజ్కియా రాజు జ్ఞాపకం చేసుకోలేకపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉన్నాడో అప్పుడు దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థనను ఆలకిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేవలము దేవుని సన్నిధిలో మొరపెట్టకపోవడం వలన హిజ్కియా రాజుకి మొట్టమొదట కలిగినటువంటి నష్టాన్ని తిరిగి ఇక్కడ అతను రెక్టిఫై చేసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రెండవసారి దేవుని పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు మనం చూసినట్లయితే 19వ వచనం కూడా చదువుమా. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడైన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపుము. చాలండి. యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లుగా అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా వాక్కును పంపిస్తూ ఉన్నాడు. ఈ యుద్ధం చేసేటటువంటిది మీరు కాదు, నేను యుద్ధం చేస్తానని చెప్పి దేవుడు హిజ్కియా రాజుకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి దేవుడు ఆయన తన దూతల్ని పంపించి ఒకే రాత్రిలో 185,000 మంది అష్షూరియుల్ని హతం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేవలము దేవునికి మొర్రపెట్టడం వలన, దేవుని మీద ఆనుకోవడం వలన దేవుడు చేసినటువంటి ఎంత గొప్ప కార్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీటిని మనము జాగ్రత్తగా విశ్లేషించాలి. ఎందుకంటే ఎంతవరకు మనము దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనకి మనం మొరపెట్టగలుగుతున్న మన విషయాన్ని మనము పరీక్ష చేసుకోవాలి. మన సొంత ప్రయత్నాలు చేసినంత కాలము కూడా దేవుడు మౌనంగా ఉంటాడు. ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయన పాదాలు పట్టుకుంటామో అప్పుడు ఆయన కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు. ఆయన జరిగించేటటువంటి కార్యాలు మన కంటికి చాలా అద్భుతంగాను చాలా ఆశ్చర్యంగాను అనిపిస్తాయి. ఎందుకంటే హిజ్కియా రాజు ఆయన ఒంటరిగా ఈ యొక్క రాజుతో, అష్షూరు రాజుతో పోరాడి గెలిచేటటువంటి శక్తి లేనటువంటి పరిస్థితుల్లో ఆయన మొరను దేవుడు విని చేసినటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే 35వ వచనం చదువమా, అదే అధ్యాయము. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాడు. చాలండి. ఒక్క దేవుని దూత 185,000 మందిని హతం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే హిజ్కియా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగిన హృదయముతో మొరపెట్టాడు. కాబట్టి ఆయన మన కోరికల్ని తీర్చాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆయన సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోవాలి. ఈ మొరపెట్టేది మన చిత్తాన్ని నెరవేర్చమని కాదు, మనం దేవుని సన్నిధిలో మొరపెట్టవలసింది ఆయన చిత్తాన్ని నెరవేర్చమని మొరపెట్టినప్పుడు ఆయన చేసేటటువంటి కార్యాలు మన ఊహకు అందవు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే 145వ కీర్తన 18వ వచనము బి భాగం చూడండమ్మా. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలండి. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనేటటువంటి మాటని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనందరము కూడా మన యొక్క దైనందిక జీవితాల్లో కానీ మన ఫ్యామిలీ ప్రేయర్స్లో కానీ వ్యక్తిగత ప్రార్థనలో మనము దేవునికి మొరపెడుతూ ఉంటాం. ఎందుకంటే అవసరతలు అక్కర్లు లేనటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ఏదో ఒక అవసరము మనకు ఎల్లవేళల్లో ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధిలో మనము మొరపెడుతూ ఉంటాము. కానీ నిజముగా మొరపెట్టడం అనేటటువంటి అనుభవం గురించి ఇక్కడ దావీదు మహారాజు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. నిజముగా మొరపెట్టడం వలన మనకు కలిగేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లాభం ఏమిటంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము పెట్టేటటువంటి మొర నిజమైనటువంటి మొరగా ఉందా, లేకపోతే కేవలము పెదవులతో మనము చేసేటటువంటి మొరగా ఉందా అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే సమూయేలు తల్లి అయినటువంటి హన్నా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున
ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. చాలండి. ఎల్కానా అనేటటువంటి వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు, పెనిన్నా మరియు హన్నా. ఈ ఇద్దరిలో కూడా పెనిన్నాకి దేవుడు సంతానాన్ని కలుగజేశాడు, హన్నాకి దేవుడు సంతానాన్ని ఇవ్వలేదు. ప్రతి ఏటా షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరమునకు వెళ్ళి వాళ్ళ యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకొని అక్కడ వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించి తిరిగి వచ్చేటటువంటి ఆనవాయితీ వాళ్ళ కుటుంబంలో ఉంది. ఇలా వెళ్ళిన ప్రతిసారి కూడా హన్నా కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఉంది. కానీ దేవుడు ఆమెకి సంతానము లేకుండా చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంతానము లేకుండా చేశాడు అంటే ప్రస్తుత కాలంలోనే ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూగా మనందరం మాట్లాడుకుంటుంటాం. కానీ అప్పటి కాలంలో అది ఇంకా చాలా పెద్ద బాధాకరమైనటువంటి పరిస్థితిని హన్నా ఎదుర్కొంటూ ఉంది. ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఏటేటా షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అనేటటువంటి ఆశతో హన్నా వెళ్తూ ఉంది. ఎందుకంటే ఆమెకు సంతానం లేదు కాబట్టి చేయవలసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేసి అయిపోయి ఉంటాయి. చివరిగా దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన మా ప్రార్థనను ఆలకించి జవాబిస్తాడేమో అన్న ఉద్దేశంతో ప్రతి ఏటా వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు. ఇలా వెళ్ళేటటువంటి క్రమాన్ని మనం గమనించినప్పుడు 6వ వచనం కూడా చదువమ్మా. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. చాలండి. ఇప్పుడు యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరి అయిన పెనిన్నా ఆమెని విసిగిస్తూ ఉంది. విసిగించిన ప్రతిసారి కూడా ఈమెకు చాలా కోపం వస్తూ ఉంది. ఎందుకంటే మన భాషలో చెప్పాలంటే మనం మాట్లాడుకుంటుంటాం కదా, సూటిపోటి మాటలని అంటూ ఉంటారు చాలామంది. అంటే ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాన్ని గాయపరుస్తున్నామనేటటువంటి ఆలోచన లేకుండా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మనము మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వ్యక్తుల్ని గాయపరుస్తున్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో మనం గ్రహించకుండా మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ ముఖ కవలికల్లో ఆ మార్పులు కనిపించినప్పటికీ కూడా కొంతమంది మాట్లాడడం ఆపరు. అదేవిధంగా ఇక్కడ కూడా పెనిన్నా ఏం చేస్తూ ఉందంటే హన్నాకి సంతానము లేని కారణము చేత ఆమెని విసిగిస్తూ ఉంది. విసిగించిన ప్రతిసారి కూడా ఈమె కోపపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి ఎందుకు వెళ్తూ ఉంది హన్నా? దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి వెళ్తూ ఉంది. వెళ్ళినటువంటి హన్నాకి కలిగినటువంటి ఈ పరిస్థితిని బట్టి ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టడం పక్కన పెట్టి ఆమె ఏం చేస్తూ ఉందంటే కోపపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి నిజముగా మనము మొరపెట్టడానికి మనం సిద్ధపడినప్పుడు అనేక రకాలైనటువంటి ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. నిజముగా మనము ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలి అనేటటువంటి ఆశ మనలో కలిగినప్పుడు ఆ ఆశ ప్రకారం మనం ముందుకు వెళ్ళేటప్పుడు అపవాది అనేక రకాలైనటువంటి ఆటంకాలను మనకు కలుగు చేస్తూ ఉంటాడు. ఈ ఆటంకాలను మనము గుర్తిరిగినప్పుడు మాత్రమే మనము నిజముగా దేవుని సన్నిధిలో మొరపెట్టగలమనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ హన్నా కూడా ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. ఆమె తిరిగి దేవుని సన్నిధి నుంచి తిరిగి వచ్చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 7వ వచనం కూడా చదువమ్మా. మొదటి సమూయేలు ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. చాలండి. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంది. దేవుని మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. దేనికోసమైతే దేవుని సన్నిధికి వెళ్తూ ఉంది, ఏ విషయం అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ఆశ కలిగి హన్నా వెళ్తూ ఉందో, కానీ వెళ్ళినటువంటి ఏ ఉద్దేశంతో అయితే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్తూ ఉందో ఆ ఉద్దేశం పక్కకి వెళ్ళిపోయింది. కలిగినటువంటి పరిస్థితుల్ని బట్టి ఆమె ఏం చేస్తుందంటే ఆమె చేయవలసినటువంటి మొరను పక్కన పెట్టి ఆమె భోజనం చేయకుండా ఏడ్చుచూ దేవుని సన్నిధి నుంచి ఆమె తిరిగి వచ్చేస్తున్నట్లుగా మనం ఇక్కడ
చూస్తూ ఉన్నాం. శ్రమలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు మనకు అనేక సందర్భాల్లో వీటిల్లో నుంచి మనము ఎలా బయటికి రావాలి అనేటటువంటి ఆలోచన కలిగనీయకుండా అపవాది మనకు ఆ యొక్క శ్రమలను మన ముందు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే హన్న ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వెళ్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలకు వెళ్తూ ఉన్నాం కదా, ప్రతి సంవత్సరము ఎందుకు నేను దేవుని సన్నిధికి వెళ్ళి నిజముగా మొరపెట్టలేకపోతున్నాం అనేటటువంటి ఆలోచన ఆమె మనసులో కలగలేదు. కారణం ఏమిటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అలా ఆమెకు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మనము దేవుని సన్నిధిలో నిజముగా మొరపెట్టనీయకుండా మనకు కలుగుతాయి. అయినప్పటికీ కూడా వాటిని గుర్తించినప్పుడు మాత్రమే మనము దేవుని సన్నిధిలో నిజముగా మొరపెట్టగలం అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైతే హన్న ఈ విధంగా చేస్తూ ఉందో ప్రతి సంవత్సరము ఆమెకు కోపం పుట్టించినప్పుడు ఆమె భోజనం చేయకుండా తిరిగి వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే యోబు గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనంలో యోబు భక్తుడు ఒక చక్కని మాట చెబుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనం. వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధ పెట్టుదురు, విధవరాండ్రకు మేలు చేయరు. చాలండి. యోబు భక్తుడు ఆయన యొక్క స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పలుకుతున్న మాటలు, వారు పిల్లలు కనని గొడ్రాండ్లను బాధ పెట్టుదురు, విధవరాండ్రకు మేలు చెయ్యరు. అంటే ఎవరైతే గొడ్రాలుగా ఉన్నారో అలాంటి వాళ్ళని చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితిని ఇప్పుడు హన్నా ఎదుర్కొంటూ ఉంది. కానీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో హన్నా మొరపెట్టడానికి దేవుని సన్నిధికి వస్తూ ఉంది. కానీ ఆ మొరను మాత్రం హన్నా ఏం చేస్తుందంటే మర్చిపోతుంది. కారణం ఏమిటి? ఆమె ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ఆమె పడుతున్నటువంటి బాధ ఆమెని దేవుని సన్నిధిలో నిజముగా మొరపెట్టకుండా చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చివరికి మనం చూసినట్లయితే అదే అధ్యాయము 9వ వచనం చదువుమా. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలండి. ఇప్పటి వరకు హన్నా ఏం చేస్తూ వచ్చిందంటే పెనిన్నా పలికినటువంటి మాటలను బట్టి ఆమె మీద కోపపడి ఆమె దగ్గర ఏడ్చుచు భోజనం చేయకుండా తిరిగి వెళ్ళిపోయేటటువంటి హన్నా ఈసారి ఏం చేస్తూ ఉందంటే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఎవరి సన్నిధికి వచ్చిందంటే దేవుని సన్నిధికి వచ్చింది. ఇన్ని సంవత్సరాలకు కాను ఆమె ఏ ఉద్దేశంతో అయితే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వస్తూ ఉందో ఆ ఉద్దేశము నెరవేర్చబడడానికి ఆమె దేవుని సన్నిధికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అంటే దేవుని సన్నిధికి వచ్చి నిజముగా మొరపెడితే ఆయన జవాబు దయచేస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈమె చాలా సంవత్సరాలుగా మర్చిపోయింది. ఎందుకంటే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన కోరికల్ని నెరవేర్చేటటువంటి దేవుడని నమ్మకం ఉండబట్టే ప్రతి ఏటా వాళ్ళు క్రమం తప్పకుండా షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. కానీ వచ్చిన ప్రతిసారి కూడా ఈమె కోపముతో ఏడ్చుచూ తిరిగి వెళ్ళిపోతుంది. కానీ ఈ సంవత్సరము ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆమె దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి ఆమె సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మన కోరికల్ని నెరవేర్చాలని మనం ఎంతగానో ఆశపడతాము. కానీ నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవం మన జీవితంలో ఉందా లేదని మనము గమనించుకోవాలి. నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవము మన జీవితాల్లో రానంత కాలము మన కోరికల్ని దేవుడు నెరవేర్చడు. హన్నా కూడా నిజముగా మొరపెట్టడం అనేటటువంటిది ఆమె తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆమె యొక్క కన్నీటిని దేవుని సన్నిధిలో కార్చుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 11వ వచనం కూడా చదువుమా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. చాలండి. ఇంతకాలము ఆమె ఈ ప్రార్థనను దేవుని సన్నిధిలో చేయలేకపోయిందన్నమాట. అంటే నా దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, ఈ మనుష్యులు మాట్లాడేటటువంటి మాటల కంటే కూడా గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు అనేటటువంటి ఆలోచన ఆమె ఎందుకు కలగలేదంటే నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవంలోకి హన్నా రాలేదు. దేవుని సన్నిధికి వెళ్ళి నా మనసులో ఉన్నటువంటి బాధని, నా కన్నీటిని
ఆయన సన్నిధిలో కుమ్మరిస్తే ఆయన నాకు జవాబు దయచేస్తాడనేటటువంటి ఆలోచన ఆమెకు కలగనంత కాలము ఈ యొక్క అనుభవాన్ని ఆమె తెలుసుకోలేకపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏముంటుందంటే, సైన్యములకు అధిపతిగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొనుము. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది, అయ్యా నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధికి వచ్చి నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవంలోనికి వచ్చిందో అప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను ఆలకిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవంలో మన మనసులో ఉన్నటువంటి వేదనని, ఎదుటి వ్యక్తుల మీద మనకున్నటువంటి బాధను కానీ వేదన కానీ మనము పక్కన పెట్టాలి. ఆ యొక్క బాధ వేదన ఎవరి మీద మనము ఆనుకునేటట్లు చేయాలి అంటే దేవుని మీద మనము ఆనుకోవాలి. అప్పటి వరకు హన్నా ఈ యొక్క పెనిన్నా మీద బాధపడుతూ ఉంది, ఆమె మీద ఆయాస పడుతూ ఉంది, ఆమె పలికినటువంటి మాటలు ఆమె చెవిలో వినిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుని మందిరమునకు వచ్చి ఎప్పుడైతే ఆమె నిజముగా మొరపెట్టడానికి సిద్ధపడిందో అప్పుడు దేవునిలో ఉండేటటువంటి శక్తిని ఆమె గుర్తెరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు దేవుని యొక్క శక్తి హన్నాకు తెలియదా అంటే తెలుసు. ఎందుకంటే అక్కడ షిలోహులో దేవుని యొక్క మందిరములో ఆయన ఉన్నాడు, ఆయన శక్తి నిలిచి ఉంది అనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టే అక్కడికి వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ అనుభవంలోకి ఆమె ఎందుకు రాలేకపోయిందంటే నిజముగా ఆమె దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు మాత్రమే ఆమె దేవుని యొక్క శక్తిని రుచి చూసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలా నిజముగా మనము దేవుని సన్నిధికి వచ్చి ఆయన మనము మొరపెట్టినప్పుడు ఆయన మన యొక్క కోరికల్ని తీర్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మూడో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే కీర్తనలో 145వ కీర్తన 19వ వచనం ఏ భాగం చదువుకుందామమ్మా. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. చాలండి. చివరిగా మనము దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే ఆయన యందలి మనము భయభక్తులు కలిగిన వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమందికి దేవుని యందలి భయభక్తులు ఉన్నాయంటే అందరం చేతులు పైకి ఎత్తుతాం. ఎందుకంటే ఆయన యందలి మనకు భయభక్తులు ఉన్నాయి కాబట్టే ఆయన సన్నిధిని మనము వెతుక్కుంటూ వచ్చాము, ఆయన సన్నిధిలో గడపడానికి మనము ఇష్టపడుతూ ఉన్నాం. కానీ హన్నా విషయాన్ని మనము గమనించినట్లయితే ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవంలోనికి వచ్చిందో అప్పుడు ఆమె తనలో ఉన్నటువంటి లోటుపాట్లని సరిచేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఆమెకి ఇచ్చాడు. నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవము మనకు రానంత కాలము మనలో ఉన్నటువంటి బలహీనతలు మనకు దేవునికి మధ్య అడ్డుగోడలుగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించలేము. నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవంలోకి హన్నా వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆమె ఏమి కోల్పోయిందో అనేటటువంటి విషయాన్ని ఆమె తెలుసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే 1 సమూయేలు 1వ అధ్యాయము 14వ వచనం చదువమ్మా. 1వ అధ్యాయము 14వ వచనం. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. చాలండి. ఇక్కడ హన్నా దేవుని మందిరానికి వచ్చి నిజముగా ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు 13వ వచనం కూడా చూసినట్లయితే 12వ వచనం కూడా చదువు ఒకసారి. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. చాలండి. హన్నా తన మనసులోనే ఆమెకున్నటువంటి బాధను బట్టి దేవుని సన్నిధిలో ఆమె నిజముగా మొరపెట్టేటప్పుడు ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొనెను. ఆమె మనసులో ఉన్నటువంటి వేదనను బట్టి పెదవులు మాత్రం కదులుతూ ఉన్నాయి కానీ శబ్దం బయటికి రావట్లేదు. ఇదంతా గమనిస్తున్నటువంటి యాజకుడైనటువంటి ఏలి ఏమనుకుంటూ ఉన్నాడు అంటే ఆమె మత్తురాలై ఉంది అని అనుకొని ఆయన ఏమంటున్నాడంటే ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా. ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరము పెనిన్నా హన్నాని విసిగించినప్పుడు హన్నాకి ఏమొచ్చేది? కోపం వచ్చేది. కోపం వచ్చి అలిగి భోజనం చేయకుండా దేవుని సన్నిధిలోంచి తిరిగి వెళ్ళిపోయేది, ప్రార్థన కూడా చేయకుండా. కానీ నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవంలోకి ఎప్పుడైతే హన్నా వచ్చిందో ఇప్పుడు ఆమెలో కలిగినటువంటి మార్పును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే ఒక యాజకుడు అంటే మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు, చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారు నువ్వేమమ్మా తాగేసి గుడికి వచ్చావంటే ఎవరన్నా గమ్ముకుంటారండి?
నిజంగా తాగిన వాళ్ళు గుడికి వచ్చినా కూడా వాళ్ళు అసలు గమ్ముండరు. అయినప్పటికీ కూడా ఈమె యాజకుడైనటువంటి ఏలి పలికినటువంటి మాటలను బట్టి ఈమె ఏమంటుందో మనం చూసినట్లయితే 15వ వచనం చదువమ్మా. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. చాలండి. ఏమని చెప్తుందంటే, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఆమె తెలియజేస్తుంది. అప్పటి వరకు ఆమె మనసులో ఉన్నటువంటి మనోదుఖాన్ని ఆమె మనసులోనే ఉంచుకొని ఆమె నోటి ద్వారా బయటికి వ్యక్తపరిచి బాధపడి షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరం దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోయేటటువంటి హన్నా ఇప్పుడు నిజముగా దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి తన భక్తి జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఇక్కడ సరిచేసుకుంటున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించేటప్పుడు మనకు దేవునికి మధ్య ఏమి అడ్డుగోడలుగా ఉన్నాయో వాటిని సరి చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. వాటిని దేవుడు మనకు చూపిస్తాడు. ఇక్కడ కూడా ఈమె ఏమంటుందంటే, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. చదువమ్మా. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చాలండి. ఏమంటుందంటే, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అప్పటి వరకు మనుష్యుల దగ్గర తన బాధను వ్యక్తపరిచేటటువంటి హన్న ఏమి నేర్చుకుందంటే, ఇక మీదట నుంచి నాకు కలిగినటువంటి బాధను బట్టి, వ్యసనాన్ని బట్టి, ఇరుకును బట్టి నేను మనుష్యుల దగ్గర మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో నా ఆత్మను నేను కుమ్మరించుకొనుచున్నాను. కలిగినటువంటి భారమంతా కూడా ఆమె దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆమె పెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనము కనిపించడం అంటే మన యొక్క పరిపూర్ణమైనటువంటి బాధ్యత దేవుని మీద మనం పెట్టడం. ఎప్పుడైతే హన్న ఆమె యొక్క బాధ్యతనంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంది, కుమ్మరించి హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన ఆమె చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 16వ వచనం కూడా చదువమ్మా. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. చాలండి. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అంటే ఆమె పలికినటువంటి మాటల్ని యాజకుడైనటువంటి ఏలి పలికినటువంటి మాటలను బట్టి ఆమె యాజకుడైనటువంటి ఏలికి జవాబిస్తూ ఉంది. నేను ఉన్నటువంటి ఈ స్థితిని బట్టి నువ్వు నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. నా మనసులో ఉన్నటువంటి వేదన, నా మనసులో ఉన్నటువంటి బాధ నేను దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి వచ్చాను అని ఆమె యాజకుడైనటువంటి ఏలితో చెప్తూ ఉంది. చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కొంతమంది వ్యక్తుల్ని మనం గమనించినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బాధ కానీ వాళ్ళు పడుతున్నటువంటి శ్రమను మనం చూసినప్పుడు చాలామంది దేవుని మీద ఎవరైతే ఆనుకొని ఉంటారో, ఎవరైతే నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టేటటువంటి అనుభవంలో ఉంటారో వాళ్ళు చాలా నిశ్చింతగా ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళ నిరీక్షణ దేవుని మీద. దావీదు మహారాజు చెప్పిన విధముగా నేను నా శ్రమలో నేను మౌనముగా ఉన్నాను అంటున్నాడు. కారణం ఏమిటంటే నా శ్రమను నేను దేవుని చేతిలోకి నేను సమర్పించినప్పుడు దానికి పరిష్కారం చూపగలిగినటువంటి వ్యక్తి నాకు ఉన్నాడు కాబట్టి ఆ నిరీక్షణతో నేను మౌనంగా ఉన్నానని దావీదు మహారాజు చెప్పిన విధముగా ఈమె కూడా ఏమంటూ ఉంటుందంటే, నా శ్రమనంతటినీ కూడా నేను దేవుని సన్నిధిలో నేను కుమ్మరించి ఉన్నాను కాబట్టి దాన్ని పరిష్కరించేటటువంటి బాధ్యత ఎవరిది అని ఈమె అనుకుంటుంది. ఆమె పరిష్కరించేటటువంటి బాధ్యత దేవునిది అనేటటువంటి విషయాన్ని ఈమె తెలుసుకొని ఏమంటుందంటే, చూసినట్లయితే 16వ వచనము బి భాగం చూసినట్లయితే అత్యంతమైన చదువు కారణమును బట్టి చాలమ్మా. అత్యంతమైన కోప కారణమును బట్టి అప్పటి వరకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందనీయకుండా, ఈమెకున్నటువంటి కోరికను నెరవేర్చకుండా, ఈమె భయభక్తులు కలిగినటువంటి జీవితంకి ఏది అడ్డుగోడుగా ఉందంటే అత్యంత కోప కారణం అనేటటువంటి విషయాన్ని ఈమె గ్రహించగలిగింది. ఎప్పుడు ఈ విషయాన్ని గ్రహించగలిగిందంటే ఈమె నిజముగా దేవునికి మొరపెట్టేటటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఎందుకు నేను దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందలేకపోతూ ఉన్నాను, ఎందుకు నేను దేవుని దగ్గర నుంచి దీవించబడలేకపోతూ ఉన్నాను, ప్రతి సంవత్సరము నేను దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను కదా,
నేను నా భక్తి కలిగినటువంటి జీవితాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను కదా, అయినప్పటికీ నా మనసులో ఉన్నటువంటి కోరిక ఎందుకు నెరవేరట్లేదు అనేటటువంటి విషయాన్ని ఈమె గ్రహించగలిగింది. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి ఎన్నో కోరికలతో ఆయన పాదాల సన్నిధికి మనం వస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఎందుకని ఆ కోరికల్ని మనము నెరవేర్చుకోలేకపోతున్నాం అనే విషయాన్ని మనము గ్రహించాలి. మొట్టమొదటిగా చూసుకున్నాము, మొరపెట్టేటటువంటి అనుభవం మనలో ఉండాలి. రెండవదిగా నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవంలోనికి రావాలి. మూడవదిగా ఆయన యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. ఈ భయభక్తులు కలిగినటువంటి జీవితంలో మన యొక్క కోరికల్ని నెరవేర్చకుండా ఏది మనకు దేవునికి మధ్య అడ్డుపడుతుంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఎప్పుడైతే హన్న దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరించిందో, కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టిందో, దేవుడు ఆమెకు తెలియచేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను అత్యంతమైనటువంటి కోప కారణం చేత దేవుడు నాకు ఇచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను కోల్పోతున్నాను. ఇన్ని సంవత్సరాలు దాన్ని నేను పొందుకోకపోవడానికి నా యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితానికి దేవునికి మధ్య ఏది అడ్డుగోడుగా ఉందంటే కోపము. ఆమె పెనిన్న ఆమెను విసిగించిన ప్రతిసారి కూడా కోపముతో అలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా తిరిగి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరము ఆమె దేవుని సన్నిధికి వస్తూ ఉంది. ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఆమెలో ఏ బలహీనతనైతే ఆశీర్వాదాన్ని పొందనీయకుండా చేస్తుందో, ఏ బలహీనైతే ఆమె కోరికను నెరవేర్చనీయకుండా చేస్తుందో దాన్ని గుర్తెరిగినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదువు ఒకసారి. అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని. ఆమెలో ఉన్నటువంటి కోపాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టడానికి ఆమె సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో కనిపిస్తున్నాం అనుకుంటున్న మనందరము కూడా ఏదో ఒక బలహీనత మనకు దేవునికి మధ్య అడ్డుగోడుగా ఉంది. ఆ బలహీనతను సరిచేసుకోనంత కాలము దేవుడు మన కోరికల్ని నెరవేర్చడు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఇదే విషయాన్ని అయితే హన్న గ్రహించింది. ఎంత కాలము దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ కూడా ఆమెలో ఉన్నటువంటి ఈ బలహీనతని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆమె విడిచిపెట్టడానికి సిద్ధపడిందో దేవుడు ఆమెని ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే యోబు గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, యోబు గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా బ్రతుకు నందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను, నా మీద నేరం మోపకుండుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. యోబు భక్తుడు ఇక్కడ తనకు కలిగినటువంటి స్థితిని బట్టి ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు అంటే, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను. అంటే అతను ఎదుర్కొంటున్నటువంటి ఈ శ్రమలో నుంచి ఎలా అతను బయటికి రావాలి అనేటటువంటి విషయాన్ని బట్టి అతను దేవుణ్ణే ఆశ్రయిస్తూ ఉన్నాడు. నాకెందుకు ఈ స్థితి కలిగింది, నేనేం చేయలేదు కదా అనేటటువంటి ఆలోచనలు అతని మనసులో లేవు. అతను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని బట్టి ఆ సమస్యలో నుంచి బయటకు తీసుకురాగలిగిన వాడు సర్వశక్తుడైనటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని యోబు భక్తుడు గ్రహించాడు. ఇక్కడ కూడా హన్న ఏమి గ్రహించిందంటే, ఆమె ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో నుంచి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి ఆమె రావాలన్నా, ఆమె యొక్క కోరికలు నెరవేర్చబడాలన్నా కూడా ఆమె ఏం చేస్తుందంటే, తన భక్తి జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో, తన భక్తి జీవితంలో ఏదైతే ఆమెకి దేవునికి ఆటంకంగా ఉందో దాన్ని సరిచేసుకోవడానికి హన్న సిద్ధపడింది. ఆమెలో ఉన్నటువంటి కోపాన్ని విడిచిపెట్టడానికి ఆమె దేవుని సన్నిధిలో సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 18వ వచనం కూడా చదువమ్మా. 1 సమూయేలు 1వ అధ్యాయము 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చాలండి. ఆమె ఏం చేస్తుందంటే, ఆ రోజు నుంచి ఆమె
దేవుని సన్నిధిలో తన దుఃఖాన్ని విడిచిపెట్టింది, తన బాధను విడిచిపెట్టింది. ఆమెకు దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను ఆమె గుర్తెరిగి దాన్ని సరి చేసుకోవడానికి ఆమె సిద్ధపడింది. మనుష్యులు నన్ను శోధించినప్పటికీ కూడా నేను ఇక మీదట నుంచి నేను కోపపడను అనేటటువంటి విషయాన్ని గ్రహించి, ఏ విషయం ద్వారా ఆమె దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని కోల్పోతుందో ఆ విషయాన్ని సరి చేసుకొని తన భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ఆమె మార్చుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క మార్పు ఆమెలో కలిగిందో ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన మన కోరికల్ని నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎలా మనము ఆయన సన్నిధిలో కనిపిస్తున్నాం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగిన వారముగా కనిపిస్తున్నప్పటికీ కూడా మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడల్ని మనము గుర్తెరగాలి. ఎలా గుర్తెరగలమంటే, మనము నిజముగా మొరపెట్టినప్పుడు ఈ అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. నిజముగా మొరపెట్టడం అంటే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. మన బాధను, మన వేదన అంతటి కూడా దేవుని సన్నిధిలో మనము కుమ్మరించినప్పుడు ఈ అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. తీసుకొచ్చినప్పుడు మన భయభక్తులు కలిగిన జీవితంలో ఉన్న అడ్డుగోడల్ని సరిచేసి శ్రేష్టమైనటువంటి ప్రవక్తను ఈ యొక్క హన్నా గర్భం ద్వారా దేవుడు దయచేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప ప్రవక్తని ఆమె పొందడానికి ఆమె గర్భం ద్వారా దేవుడు ఆమెని నిజముగా మొరపెట్టేటటువంటి అనుభవంలోనికి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే నిజముగా హన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా ఉండి ఉంటే ఆమె బాలుడైనటువంటి సమూయేలుకి అంత మంచిగా అతన్ని పెంచగలిగేది కాదేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పాలు విడిచిన వెంటనే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి దేవుడు ఈ యొక్క సమూయేలుని హన్నా తీసుకొని రాగానే అక్కడే ఆ బాలుడు ఏలి యొక్క పాదాలకు మ్రొక్కినట్లు, యెహోవా దేవునికి మ్రొక్కినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఆ తల్లి అతన్ని పెంచినటువంటి విధానం. ఇంత గొప్పగా పెంచడానికి దేవుడు ఆమెలో రావాల్సినటువంటి మార్పులు తీసుకొని వచ్చి ఆమె కోరికను ఎలా నెరవేర్చుకోవాలో దేవుడు ఆమెకు నేర్పించిన తర్వాత ఈ ఆశీర్వాదాన్ని ఆమెకి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని, మన కోరికలు నెరవేర్చబడాలని ఆశపడే మనందరము కూడా ఈ 3 అనుభవాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన సన్నిధిలో మనము మొరపెట్టే వారంగా ఉండాలి. రెండవదిగా నిజముగా మొరపెట్టేటటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. కాబట్టి దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, నీ ఘనమైన నామకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభా. ఈ మధ్యాహ్న దినమందు తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి అయాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి నీ వాక్కులను మాకు పంపినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా, నీ బిడ్డను మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డ ద్వారా తండ్రి మాకు బయలుపరిచిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నిక లేని మమ్మల్ని ప్రభు మీరు ప్రేమించి ఎంతగానో తండ్రి మమ్మల్ని నిత్య నరక అగ్నికి వారసులు కాకుండా నా తండ్రి అయ్యా నీ వాక్కుల ద్వారా మమ్మల్ని సరిచేస్తున్న విధానమునకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా, మేము మొరపెడితే అయ్యా నీ సన్నిధిలో మేము మొరపెడితే మాకు అవసరమైన కోరికలు కానీ ఏమైనా నెరవేరుతాయని సెలవిచ్చిన గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిజముగా మొరపెట్టినట్లయితే అయ్యా మీకును మాకును ఉన్న మధ్య గోడలు ఏమై ఉన్నాయో, ఎలాంటి పాపము చేత మేము చిక్కబడి ఉన్నామో అయ్యా అవన్నీ కూడా తెలుస్తాయని చెప్పిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా నీ సన్నిధిలో మేము నిజముగా మొరపెట్టే బిడ్డలుగా తండ్రి అయ్యా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల తండ్రి, నీ వాక్యానుసారమైన జీవితంలో జీవించగలిగేటట్లు నీ కృపను మాకు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభువా. అయ్యా కృప కలిగిన దేవా, ఆ హిజ్కియా రాజును జ్ఞాపకం చేసావు దేవా నీకు స్తోత్రములు. అయ్యా హిజ్కియా తండ్రి మనుషులను నమ్ముకున్నాడు ప్రభువా, ధనమును నమ్ముకున్నాడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎప్పుడైతే తండ్రి నేను ఎరిగి అయ్యా నీ సన్నిధిలో గోని పట్టుకొని నేను ప్రార్థించాడో తండ్రి, అప్పుడే మీరు తండ్రి ఆయన హిజ్కియా రాజుకు సహాయం చేసిన దేవుడైనందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. శత్రువుల చేతి నుండి విడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అన్నాను జ్ఞాపకం చేసిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అన్నా తండ్రి నాయన ఈ లోకానుసారముగా ఎప్పుడు కోపిస్తూ తండ్రి ఎల్కానా భార్య అయినప్పటికీ కూడా తండ్రి పెనిన్నా మీద ఎప్పుడు కోప్పడుతూ తండ్రి అయా నీ దేవాలయంలో తండ్రి ప్రార్థిస్తున్నప్పటికీ కూడా తండ్రి అయా నాయన ఇదిగో తండ్రి ఎంతగానో దుఃఖారహితులై ఉన్నప్పుడు తండ్రి అయా ఆమె జీవితమును సరిచేసి నీ తండ్రి నిజముగా మొరపెట్టినప్పుడు తండ్రి
ఆమెలో ఉన్న కోపమును తీసివేసి తండ్రి ఎంతో మౌనంగా నీ సన్నిధిలో ప్రలాపించి అడిగినప్పుడు తండ్రి గొప్ప ప్రవక్త అయిన తండ్రి నాయన ప్రభా, ఇదిగో నీ కృపలో నీ బిడ్డను దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. మాలో ఉన్న కోపాలు, ద్వేషాలు, అసూయలు, కలహములు, మత్సరములు తండ్రి ఇవన్నీ కూడా తీసివేసుకొనయ్యా నీ సన్నిధిలో నిజముగా ఎప్పుడైతే మొరపెడతామో ప్రభా, అప్పుడే మా ప్రార్థన ఆలకించి ప్రభువా మాకు సహాయకుడిగా ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడు అయినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. కృపగలిగిన దేవుడివి, దయగలిగిన తండ్రి ప్రభా, కృపామయ దయామయ నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. మా జీవితాలను సరిచేసే దేవుడైనందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపక తండ్రి నీ వైపు చూస్తూ కొనసాగించేవారుగా ఉంటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. అయా నీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మీయ తల్లిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆమెకి ఇస్తున్న ఆరోగ్యమును బట్టి, ఆయుష్కాలమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. అయ్యా నీ సేవలో, నీ సేవార్థమైన జీవితంలో మా అందరి నిమిత్తము నాయన ఆమె ఆయుష్కాలమును పొడిగించి ప్రభా నీ కృపలో బలపరుస్తూ తండ్రి ఆమె ద్వారా మాకు వాక్కులను పంపుతున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. వారికి ఆయన 6 బిడ్డల కుటుంబాల జీవితాలనైనా ఆశీర్వాదకారం నీ పరిచర్లో వాడబడుతున్నందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. కృపగల దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా పెద్ద కుమార్తె కుటుంబాన్ని ఆస్వాదించి ఆమె చేసిన పరిచయను ఆస్వాదిస్తున్న దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా రెండవ కుమార్తె జీవితాన్ని మీరు తన్ని బలపరిచి తండ్రి ఆశీర్వాదకరమైన జీవితాలుగా మలుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు. మూడవ కుమార్తె యొక్క కుటుంబాన్ని ఆస్వాదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. మనుబాబు దూరంగా ఉన్నప్పటికీ నాయన కృపలోనైనా అయ్యా తన్ని మీరు ఒక పరిచయని ఇచ్చి ప్రభుని బిడ్డను వాడుకున్నందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను. మోనిబాబు చేసిన పరిచయను ఆస్వాదించండి ప్రభు, మీకు స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డను ఎంతో తలాంతులతో నింపి తను మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అనేక మందికి నాయన నీ వాక్యాలను పంపుతూ సరిచేస్తూ నాయన ఆ బిడ్డను మీరు అభిషేకిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. నీ కృపలో బలపరచండి, నీ శక్తిని ఇవ్వండి, నీ ఆత్మాభిషేకము నా బిడ్డ మీద కుమ్మరించమని వేడుకొంచున్నాను తండ్రి. ఇంక నువ్వు బహుబలంగా నీ కృపలో వాడబడే కృప నా బిడ్డకి దయచేయమని వేడుకున్నాను ప్రభువా. అయా నీకు స్తుతి స్తోత్రాలు. బిడ్డ కుటుంబాన్ని ఆస్వాదించండి అయా. నీలిమని తోడుగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. బిడ్డ కూడా ఆత్మీయంగా బలపడి ఇంకనూ బహుబలంగా నీ కృపలో ఆ బిడ్డలు వాడబడే కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. వారి బిడ్డలను ఆస్వాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యే కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను ఆస్వాదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ పరిచయను అభివృద్ధి పరచండి ప్రభా. అనేక మంది నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లి. ఎంతమంది అయితే ఆశ కలిగి బరాలేని పక్షంలో తండ్రి ఎటువంటి ఆటంకంలో చిక్కబడి ఉన్నారు అటువంటి వారిని కూడా తండ్రి ఇంకో పర్యాయం లేవనెత్తి నన్ను బిడ్డలందరూ నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యే కృపొచ్చి ఏ ఒక్కరు కూడా తండ్రి నాయన వ్యర్థముగా వెళ్ళిపోకున్నాను తండ్రి. అయ్యా నీ వాక్యములు హృదయంలో ఉంచుకొని ప్రభువా నాయన పదే నెమరు వేసుకునే జీవితాలను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా నీ వాక్యానుసారమైన జీవితం ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. కృపామయ దయామయ నీకు స్తోత్రం. ఈ కడవరి దినముల్లో మేము తండ్రి అయ్యా నీ రాకళ్ళు ఎత్తబడే బిడ్డలుగా నాయన సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని వేడుకొంచున్నాను తండ్రి. కృప చూపండి ప్రభా. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఆత్మీయ తల్లికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే నేను BHMS హోమియోపతి కోర్సు కంప్లీట్ అయ్యింది. ఇంటర్న్షిప్ మాకు మామూలుగా అక్కడే నేను గుంతకల్లో చదివాను, అనంతపూర్ డిస్టిక్. మామూలుగా మా సీనియర్స్కి మా సూపర్ సీనియర్స్కి అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టింగ్ ఇచ్చారు. మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటే మాకు అసలు పోస్టింగ్ గురించి ఏ విషయం కూడా వాళ్ళు చెప్పట్లేదు. కానీ ఇంకా 2-3 నెలలు అక్కడే టైం వేస్ట్ చేసుకొని రూమ్లో వంటలు చేసుకుంటూ అట్లా ఉన్నామన్నమాట. ఇంకా దేవుని మీద భారం వేసి అక్కడి నుంచి వచ్చేసాను. ఫిబ్రవరి నెలలో నేను ఇక్కడికి రావడం జరిగింది. కంప్లీట్గా అక్కడ రూమ్ వెకేట్ చేసేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దేవుని ఒకటే అడిగాను, దేవా నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను, ఎక్కడ చేరాలో నాకు తెలియదు. చేరిన తర్వాత కూడా మామూలుగా ఇంటర్న్షిప్లో మేము పే చేసి చేరాలన్నమాట, ఆయుర్వేద వాళ్ళు కానీ హోమియో వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డల సహాయం ద్వారా ఎన్ఎల్ హాస్పిటల్లో నేను చేరడం జరిగింది. ఫిబ్రవరి ఎండ్ వీక్లో నేను వేకెన్సీ కోసమనే వెళ్ళాను, కానీ అక్కడ వేకెన్సీ లేదు అని అనేసరికి ట్రైనింగ్ కానీ జాయిన్ అయ్యాను. నిజంగా మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా ట్రైనింగ్ పీరియడ్లోనే ఉన్నారు, కానీ దేవుడు నన్ను 2 నెలలకి అంటే మార్చ్ ఏప్రిల్ నేను చేశాను. ఏప్రిల్ మధ్య వీక్లోనే
అక్కడ ఐసీయూకి వాళ్ళు షిఫ్ట్ చేశారు. ఐసీయూలో కూడా నాకు పే ఇస్తానని చెప్పి వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ దాదాపు ఈ మంత్ అంతా కూడా మే మంత్ అంతా కూడా నేను ఐసీయూలో చేశాను. చేసిన తర్వాత నిన్నటి దినాన వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటి అని అంటే, నిన్ను వార్డ్స్కి షిఫ్ట్ చేస్తాము, పే ఇస్తాము, శాలరీ బేస్డ్గానే తీసుకుంటాము అని చెప్పారు. మామూలుగా అయితే ట్రైనింగ్ లేకుండా చాలా మంత్స్ చేయకుండా అయితే ఎక్కడ కూడా పే ఇవ్వరు. దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక ట్రైనీగా నేను అక్కడికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు నన్ను నమ్మి ఐసీయూలో అక్కడ పెట్టుకోవడం కానీ, ఆ తర్వాత కొన్ని దినాలైతే టోటల్గా వార్డ్స్ ఐసీయూ ఎవ్వరు లేని సమయంలో కూడా ఒక డిఎంఓగా అక్కడ నన్ను వాళ్ళు నువ్వు వెళ్ళి చూసుకో, ఏం కాదు అని చెప్పి అన్ని విషయాల్లో నాకు వాళ్ళు సహాయం చేశారు. నిన్నటి దినాన దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి అని అంటే, నాకు మండే నుంచి పోస్టింగ్ ఇవ్వడము, అక్కడ శాలరీ బేస్డ్గా వాళ్ళు నన్ను అపాయింట్ చేసుకుంటానని చెప్పారు. దేవుడు చేసిన మహాకార్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఐసీయూకి వెళ్ళే ముందు నాకు చాలా భయం వేసింది. క్రిటికల్ కేసెస్ ఉంటాయి, అక్కడ నేను చేయగలనా లేదా అని. నేనైతే దేవుని దగ్గర విచారణ చేసి ఆత్మీయ తల్లి ద్వారా ఎంతో ధైర్యం చెప్పారు, తల్లి నువ్వు చేయగలవు, వెళ్ళు, దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీని వదులుకోకు అని. ఐసీయూకి వెళ్ళడం వల్లే దేవుడు వాళ్ళని చూడడము, నేను పైకి రావడం జరిగిందేమో. వార్డ్స్లో నేను ట్రైనీగా ఎన్ని దినాలు తిరిగినప్పటికి కూడా ఎవరు కన్సల్టెంట్స్ నన్ను గుర్తించేవాళ్ళు కాదు. కానీ ఐసీయూకి వెళ్ళిన తర్వాత బయట కన్సల్టెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఐసీయూలో ఉన్నావు కదా డిఎంఓగా అని చెప్పి వాళ్ళు గుర్తించడము, ఇలా అన్ని విషయాల్లో కూడా దేవుడు నాకు సహాయం చేసి, దేవుడు చేసిన మహాకార్యాన్ని బట్టి కేవలం 2 నెలలు మాత్రమే నేను పే లేకుండా చేశాను. నేను పే ఇవ్వాల్సిన సమయంలో కూడా దేవుడు నాకు కార్యం జరిగించి అక్కడ నాకు చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా తంగమ్మ ఆంటీ వాళ్ళ కొడుకు దిను అన్న కూడా నాకు ఎంతగానో సహాయం చేశారు. అక్కడ ఉన్నంత కాలము అక్కడ మెడికల్ సూపరింటెండెంట్తో మాట్లాడడం కానీ ఇలాంటి అన్ని విషయాల్లో నాకు సహాయం చేసిన రీతిని బట్టి అన్నకు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఆత్మీయ తల్లికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా గురించి తల్లి కుటుంబం ఎంతగానో ప్రార్థన చేశారు. ప్రార్థించిన కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లించుకుంటూ, నా దేవుడు నా పట్ల చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తాను. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. బిడ్డ చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి అనుభవము 3 days ఫాస్టింగ్ ప్రేయర్కి సెకండ్ సాటర్డే సెలవుండే తప్పకుండా ఇక్కడ నుంచి సూలూరుపేట వెళ్ళిపోతుంది. అక్కడ 3 దినములు ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకొని దేవుని నామాన్ని గణపరుస్తూ ఉండేది. మరి మీరు నా ఎద్దుకు వస్తే నేను మీ ఎద్దుకు వస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలకు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు అని ఓ సాక్ష్యం ఇది. కాబట్టి బిడ్డ పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు సునీతమ్మ అంటే మనం తీసుకుని వచ్చింది. మొట్టమొదట ఆంటీ అమ్మ కాడికి వచ్చినప్పుడు మా ఇంట్లో సమస్యలు ఉన్నాయమ్మా అని చెప్పినప్పుడు ఆ రోజు అన్నీ విని, అమ్మ ఆ రోజు ఆన్లైన్ ప్రేయర్ ఉంది రాత్రికి దాంట్లో పెడదాము అన్నప్పుడు వెంటనే ఆన్లైన్ ప్రేయర్లో పెట్టినప్పుడు మా ఇంట్లో మా పెద్దక్కకి నాకు అసలు సమాధానం ఉండేది కాదు, పెద్ద గోళ ఉంది. అటువంటిప్పుడు ఆమె సమాధానంగా మళ్ళీ మారి మాకు భోజనం వండి పెట్టేది కాదనమాట. తర్వాత ఏం చేసేది, మమ్మల్ని చిమ్ముకోమనేది. అటువంటి ఆమె అన్నీ చేసుకుంటా ఉనింది. ఆ సాక్ష్యం నేను చెప్పడం మానేశాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత సునీతమ్మ అంటే ఎవరు అట్టే ఉండరా తిట్టుకుంటా కొట్టుకుంటా అన్నప్పుడు నేను ఎందుకంటమ్మా బాగా అయిపోయింది, మీరు ప్రేయర్ చేశారు కదా ఆ రోజు, అందువల్ల దేవుడు కృప చూపించాడని చెప్పినప్పుడు సాక్ష్యం చెప్పలేదు. నేను సాక్ష్యం చెప్పుంటే ప్రార్థించే వాళ్ళు మానుకుంటారు, లేదు దేవుణ్ణి కనపరుస్తారు. అది 3వ నెలలో 8వ తారీఖు ఏమో అమ్మగారి నోట్లో నుంచి వస్తూ ఉంది వాక్యం, నోరు విప్పాలి సాక్ష్యం చెప్పాలి, నోరు విప్పాలి సాక్ష్యం చెప్పాలి అని చెప్తా ఉంటే నేను చెప్పలేదు, అట్టే గమ్మగా ఉండిపోయినా. అప్పుడు ఆంటమ్మ ఏమన్నది, తర్వాత వీడికి పిరికి ఆత్మీయుడికి అని నాకు ప్రార్థన చేసినప్పుడు చెప్పింది. ధైర్యం పరిచే ఆత్మ కోసం ప్రార్థించాలని చెప్పి నేను అనుకున్నా. తర్వాత అది రివర్స్ అయిపోయింది చెప్పకపోయేటప్పటికి. దేవుడు వాక్యం ద్వారా చెప్పినా కూడా నేను తిరిగి చెప్పలేదు. మళ్ళా మాకు వండి పెట్టడం అవన్నీ మానేసింది, మీరే చేసుకోండి అన్నట్టుగా.
సరే నేను సాక్ష్యం చెప్పాలా, దేని గురించి చెప్పాలా, మళ్ళా బాగా అయితే చెప్పాలా అనుకుంటా ఉన్నప్పుడు అంటే మా ఆఖరి ప్రార్థనలో చెప్తుండేది, వివాహాలు కాని వారికి వివాహాలు జరుగును గాకని, ఆరోగ్యంగా అస్వస్థత కల వారికి స్వస్థత కలుగును గాకని చెప్తా ఉన్నప్పుడు విడిపోయిన కుటుంబాలు కలుసుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు మా మూడో అక్క చిన్న మనస్పర్ధల వల్ల ఇంటికి రాకుండా 1.5 సంవత్సరం మానేసింది. అప్పుడు నేను ఆ చివరి ప్రార్థనలో చేస్తూ ఉండగా దానికి ఆమెను చెప్పుకుంటా మేము ఇద్దరం కలవాలా, అక్క ఇంటికి రావాలా అని కోరుకుంటా ఉన్నాను. 3-4 వారాల నుంచి ఆ ప్రార్థన అట్లాగే ఆమెను చెప్పుకుంటా ఉంటే మన ఫోన్ చేసి వాళ్ళు వస్తా అన్నారు. 1.5 సంవత్సరం రెండో అక్క చనిపోయినా కూడా ఇంటికి రాంది. అంటే ఎత్తుబడి చేసిన కాడికి వచ్చింది కానీ ఇంటికి రాలా. అటువంటి ఆశ్చర్యంగా మొన్న వచ్చేసింది. వచ్చి బుధవారం వచ్చారు, బుధవారం బేస్తవారం ఈరోజు కూడా ఉన్నారు. చిన్న పాప ఉన్నింది, చర్చికి రమ్మంటే వాళ్ళేమో అన్యులోళ్ళు రాలా వాళ్ళు. కానీ ఆ సాక్ష్యం చెప్పాలనిపించింది, ఎందుకంటే ఫస్ట్ చెప్పకపోయేటప్పటికి అది మళ్ళీ రివర్స్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. అందువల్ల ఈసారి ఏ సాక్ష్యం చెప్పకపోతే బాగుండదని చెప్పేసి నిన్నటి నుంచి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయనమ్మకి వందనాలు చెల్లించుకుంటూ మీకు అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మానవులకు అసాధ్యమైనది సమస్తము దేవునికి సాధ్యం. అది మనం నమ్మి ఆ ప్రార్థన చేస్తాము. చేసినప్పుడు కొంతమంది ఆ ప్రార్థన గురించి విమర్శ కూడా చేశారు. అట్లా చెప్పంగానే జరిగిపోద్దా అన్నారు. నమ్మిన వారికి జరుగుద్ది, నమ్మని వారికి జరగదు. విశ్వాసంతో మనం చెప్పినప్పుడు దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. సహోదరుడి పట్ల, తన సహోదరి పట్ల దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి ఘనత కలుగును గాక. అందరికీ మంచి వేడే, నాకు తెలుసు. నాకు కూడా ఈ మధ్య తరచూ ఎండ దెబ్బ తగులుతుంది, జ్వరం వస్తుంది, కొంచెం అనారోగ్యం వస్తుంది. కాబట్టి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరందరు కుర్రోళ్ళే, మీ అందరికంటే ముసలిదాన్ని నేనే. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఆంటీకే ఎండ తగులుతుంది మాకేమి అని అనుకోవద్దు. మీరందరూ యవనస్తులే. నాకు చూడంగా మరీ ముసలి వాళ్ళు ఎవరు లేరు. కానీ వాతావరణం అలాగే వస్తూ ఉంటుంది. మనకు కొంతకాలం, ఇంకా కొన్ని రోజులు ఓర్చుకుంటే ఇది దూరం అయిపోతుందని మనం ఆశతో ముందుకు పోతున్నాము. అందరికీ దేవుడు సహాయం చేయను గాక. ఇందులో సగం మంది మాత్రమే వాక్యం విన్నారు, అది నాకు తెలుసు. అండ్ గట్ట తెలుసు అనుకుంటున్నాను. నాకు అన్ని కింద కనపడుతుంది. మాకు సీసీ కెమెరా ఉంది. ఇక్కడ జరిగేదాన్ని ఎవరు ఎప్పుడు వచ్చారు అందరూ నేను చూసి ఉన్నాను నేను. కానీ వాక్యం వరకు వస్తే మీకు ఆశీర్వాదం, నాకేమి ఇచ్చిపోరు కదా. మీ ఆశీర్వాదములు ఏమైనా ఇస్తారా? ఎవరు ఇవ్వరు. మీ ఆశీర్వాదాలు మీరే ఎత్తుకొని పోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు ఏమి మాట్లాడతాడో అది వినాలనే ఆశ కలిగి రావాలి. వస్తే మీకు దీవెనలు ఉంటుంది. ఇప్పుడు నేను చివరిలో ప్రార్థన చేసినంత మాత్రాన మీరేం దీవెనలు ఎత్తుకొని పోతారని నేను అనుకోవటం లేదు. కానీ దేవుడు దీవిస్తే దీవించని, నేను కాదంటలేదు. కాబట్టి ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. ఈ భయంకరమైన వాతావరణంలో కూడా ప్రియ బిడ్డలు ఎంతో ఆశతో నీ సంధికి వచ్చి ఉన్నారు. ప్రభా నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏం కోరికలతో వచ్చి ఉన్నారో వారి అవసరాలు తీర్చండి. పరిశుద్ధుడా, ఈ పరిచయను మీరు కొనసాగించడానికి ఇష్టపడుతున్నందుకు స్తోత్రము. దినం వాక్యం అందించిన బిడ్డను బట్టి స్తోత్రం. కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో పరిచయలో పాలు పంచుకున్నందుకు వందనాలు. ఎవరు యోగ్యులుగా ఉంటారో వారిని మీరు వాడుకునే దేవుడు గనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను మీ సన్నిధిలో ఎత్తుపట్టుకొంచున్నాం. వాళ్ళ హృదయవాంఛలు ఏమై ఉన్నదో ప్రభు మీరే ఎరిగి ఉన్నారు. అనారోగ్యంతో వచ్చినటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. అంధకార శక్తుల చేత పీడింపడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. ఆమేన్. కుటుంబాల్లో సమాధానంతో ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేయబడునుగాక. ఆమేన్. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ఆమేన్. ఆర్థిక సమస్యలతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు మీ ధారాళంలో నుంచి, మీ ధననిధిలో నుంచి నీ సమృద్ధి దయచేయబడునుగాక. ఆమేన్. రుణ భారములతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు కావలసినటువంటి రుణ సమృద్ధి విడుదల యేసు నామములో దయచేయబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుల ఆత్మీయ జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు
యేసు నామములో ఆత్మీయ జ్ఞానము దయచేయబడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్య జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు వాక్య జ్ఞానము దయచేయబడును గాక. ఆమేన్. ప్రభువా నీట్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన బిడ్డలు ఉన్నారు. వారు తప్పకుండా వారు కోరుకున్న ర్యాంకు పొందుకొనుటకు సహాయం చేయబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడా ఏ బిడ్డ ఏ కోరికతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో అది మీరు ఎరిగి ఉన్నారు కనుక వారి వారి హృదయవాంఛలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తీర్చబడును గాక. ఆమేన్. నా తండ్రి నీకు స్తోత్రం. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగము దయచేయబడును గాక. ఆమేన్. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో వివాహము జరిపించబడును గాక. ఆమేన్. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో సంతాన భాగ్యము దయచేయబడును గాక. ఆమేన్. పరిశుద్ధురాని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం. చిన్న బిడ్డలతో సహా ఈ ఎండలో ఎంతో ప్రయాసపడి వచ్చి ఉండగా వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుచున్నాం. వారి కోరికలు ఏమైనదో అవి నెరవేర్చి మీ నామ ఘనత కొరకు ఆశీర్వాదకరంగా బిడ్డల్ని లేవనెత్తుకోమని నిలబెట్టుకోమని చేయబట్టి నడిపించమని అడుగుచున్నాం. పరిశుద్ధురా నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచున్న ఆత్మదేవుడా నీ సన్నిధి కాంతిలో నీ ముఖ ప్రకాశములో మా ముఖములు ప్రకాశించినట్లుగా సహాయం చేయండి. యేసయ్య ప్రియ బిడ్డలు ప్రేమతో తెచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. అవి మీ నామ గంధ కొరకు నీ పరిచర్య కొరకు వాడబడినట్లుగా సహాయం చేయండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని తిరిగి 1000 ఆశీర్వాదకరంగా మలచమని ఈ దినం బాధ్యతగా పరిచర్ని కొనసాగించడానికి ముందు వచ్చిన బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ఈ పరిచర్లో పాలు పంచుకున్న బిడ్డలందరినీ మీ హస్తములకు అప్పగించుకొంచున్నాం. ప్రత్యేకించి సాక్ష్యం చెప్పిన బిడ్డలను కూడా మీ సన్నిధిలో సమర్పించుకొంచున్నాం. స్మైలీ బిడ్డ పట్ల మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మేము నమ్మితే మీ సన్నిధిలో కనబడితే మీరు మాకందరికీ కార్యాలు చేసే దేవుడని ఈ సాక్ష్యాలను బట్టి మేము తెలుసుకున్నందుకు మీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధం మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవున్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతనాశనం. శిలువ రక్తమే జయం. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనకందరికీను మన కుటుంబమునకును సాక్ష్యం చెప్పిన బిడ్డలకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపచేయు మీసా ఆశతో నమ్మియున్నాము. నీ సత్యవాగ్దానము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.